అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలు తెలుగుదేశం కూడా సభ్యులు కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు పెద్ద ఆయన కోరిక వరకు అదేవిధంగా లోకేష్ అన్న గారు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని సందర్భంగా నిన్న శుక్రవారం రోజు పీర్ల పండుగ ఉన్న సందర్భంగా ప్రజలు అందరూ కూడా భాగస్వాములై పీర్ల పండుగ ఆ గ్రామంలో పాల్గొంటారు కాబట్టి రాలేని పరిస్థితిలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతుంది. ప్రజల సమస్యలు వారుకున్న డిపార్ట్మెంట్ ఏదైనా కానీ ఎలక్ట్రికల్ కావచ్చు, ఎవరు నుంచి సమస్యలు కావచ్చు, ఇతర ఏ సమస్య అయినా కూడా మనం ఇచ్చే పథకాలు కాకుండా అన్ని విధాలుగా ప్రజలకు చేసేదానికి ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఏదైనా సమస్య ఉంటే మన దృష్టికి తీసుకుపోతే అది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఆ శాఖ ఏది సంబంధించిన శాఖ ఉంటే ఆ శాఖను పంపించి న్యాయం చేసే దిశగా ఈరోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం. కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఒక్కొక్కరు వచ్చి సమస్యలు వివరణ అందించుకోవాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఎస్ఐఆర్ ప్రోగ్రామ్ ఉంటుంది. అది మనందరూ కూడా రేపు రాబోయే రోజులు 40 రోజులు దాదాపుగా నెల ఓడుకుంటుంది. అది పై నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. పై నుంచి కూడా ఈ ఓటర్ జాబితాలో మీరు అది ఎస్ఐఆర్ సర్కిల్ అమలు బిఎల్ఏ బిఎల్ఓ కలిసి పనిచేయకపోతే రేపు ఎలక్షన్లో మనకే ఇబ్బంది అవుతుంది. కౌన్సిలర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, డిప్యూటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఏ ఎన్నికైనా ఇది ముఖ్యమో దాదాపుగా 22-25 సంవత్సరాలు వచ్చేది ఈ సర్వే ప్రోగ్రాం. ఈ సర్వే ప్రోగ్రాం కూడా మరి చెప్తాం. అది ఒక గుడి కింద ఉండేది. గత 30 సంవత్సరాల క్రితము నేను కూడా ఓటర్గా వేసేటప్పుడు ఒక ఇల్లు గుమ్మలు చేయడం అంటే గుమ్మలు చేయడం అనే అవసరం ఇవ్వకపోయినా భక్తులన్నీ గుమ్మలు చేయడం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకే దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉందంటే ఈ వాడు కాకపోతే ఇంకో వాళ్ళు అయిపోయింది. కాబట్టి ఆ రకంగా కన్ఫ్యూజ్ అయ్యేది కాకుండా మనం ఇప్పుడు పిఎల్ఏ మనోళ్ళు ఉంటారు, గ్రూప్ పిఎల్ఓ వాళ్ళ ఆఫీసర్ ఉంటారు, ఇద్దరు జమ అయి ఆ ఓటర్లని ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది పరిష్కరించేది ఎస్ఐఎల్ అనే ప్రోగ్రామ్. అది తర్వాత మనం చర్చించుకుందాం. ఇది చాలా సీరియస్ అని మాట్లాడతా. ఇప్పుడు ఏదైనా ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఉంటే రావచ్చు.